తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులకు పాఠ్యాంశాల మీద కనుక శ్రద్ధ పెట్టినట్టయితే పాస్ అయ్యే అవకాశం ఉంది. నెగ్లెక్ట్ చేస్తే కనుక ఏ స్టడీస్ చేసిన వాళ్ళైనా స్కూల్, కాలేజీ, పీజీ ఎవరైనా సరే నెగ్లెక్ట్ చేస్తే కనుక ఫెయిల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మీకు కృషికి సంబంధించినటువంటి గుర్తింపు లభిస్తుంది. దానితో పాటుగా మీ ప్యాకేజీ పెరగడము, కొత్త అవకాశాలు రావడము జరుగుతుంది. వ్యాపారస్తులకు చిన్ని వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు మార్కెటింగ్ అంటే మీరు మీ యొక్క ఉత్పత్తులు, మీ యొక్క పంటకు మార్కెట్లో మంచి గిరాకీ వచ్చి రేటు పలికే అవకాశము, తద్వారా లాభాలు పొందే అవకాశము వ్యవసాయదారులకు గోచరిస్తోంది. వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఒప్పందాలు లాభాలు ఇస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మీ యొక్క ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. చేతి వృత్తుల వారికి కస్టమర్ బేస్డ్ కనుక సంబంధించినటువంటి ఏవైనా ఆర్డర్లు రావాలి అంటే కనుక మీ యొక్క క్రియేటివిటీతో పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని కనుక పెంచినట్టయితే మరింత లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. చిత్ర పరిశ్రమ వారికి మీకు మంచి అవకాశాలు వస్తాయి. పారితోషికం కూడా పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణము, శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధన వ్యయం చేసే అవకాశము, ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కూడా ఇది చాలా చక్కని సమయం కాబట్టి కుటుంబం మొత్తం కలిసి మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇది అనువైన సమయము. అయితే ఐటీ రంగంలో చూసిన వారికి అయితే కనుక కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము సోమవారం నాడు శివాలయ సందర్శనం చేయడంతో పాటు ఏకభుక్తం చేయడము, అంటే సోమవార నియమాలు పాటించుకొని సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని కనుక మీరు ఆహారాన్ని తీసుకున్నట్టయితే మీ జాతకంలో ఉండే ఏవైనా దోషాలు కానీ లేదా ఏవైనా ఆటంకాలు కానీ ఉన్నట్టయితే కనుక తొలగిపోయే అవకాశము గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము. నమస్తే. తదుపరి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మీ యొక్క టీచర్స్ని కానీ సంప్రదించి కనుక అప్రోచ్ అయినట్టయితే మరింత విజయాలు సాధించే అవకాశము. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈరోజు అప్లికేషన్ పెట్టడం కానీ ఆ దిశగా ప్రయత్నం కానీ చేసినట్టయితే అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి అధికారులతో మీ యొక్క పనితీరుకు మెచ్చుకోలుతో పాటు ప్రశంసలతో పాటు ప్యాకేజీ పెరగడము, ట్రాన్స్ఫర్స్ రావడము, కొత్త అవకాశాలు మీకు రావడం, శుభవార్తలు వినడము జరుగుతుంది. వ్యాపారస్తులకు లగ్జరీ వ్యాపారాలు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. ఖాతాదారుల యొక్క నమ్మకాన్ని మీరు పొందే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు నూతన విధానాలను మీ వ్యవసాయంలో కనుక ప్రవేశపెట్టినట్టయితే మంచి లాభాలు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. వాణిజ్య రంగంలో ఉన్న వారికి విదేశీ మార్కెట్లో మీ యొక్క ప్రోడక్ట్స్కి విశేషమైన ధర పెరగడంతో పాటు అనుకోని ఆకస్మిక ధనప్రాప్తితో పాటు విశేషమైన లాభాలు కూడా మీకు పొందే అవకాశం కనబడుతోంది. తర్వాత చేతి వృత్తుల వారికి మీ యొక్క పనితీరును వల్ల పేరు ప్రఖ్యాతలతో పాటు లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. చిత్ర పరిశ్రమ వారికి మల్టీ టాస్కింగ్ చెయ్యగలిగిన సామర్థ్యం ఉన్నవారికి విశేషమైన అవకాశాలు వస్తాయి. ప్యాకేజ్ పెరిగే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో కనుక చూసినట్టయితే మీ యొక్క నిర్ణయాలు విజయానికి దోహదం చేస్తాయి. ప్రజల మద్దతు, అధిష్టానం యొక్క మద్దతు మీరు పొందుతారు. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఊబకాయులకు కొంచెం ఇబ్బందికర వాతావరణము ఈ చలి వల్ల కలిగే అవకాశం ఉంది కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొకటి అంటే శ్వాసకు సంబంధించినటువంటి ఆస్తమా కానీ లేదా లంగ్స్కి సంబంధించినటువంటి గతంలో అనారోగ్య స్థితి ఉన్నవారికి మరింత ఉధృతమయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు పాటించండి. మీ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుంటే మంచిది. అయితే తదుపరి కుటుంబం కనుక చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి ఈరోజు తొలగిపోతాయి. శుభవార్తలు వింటారు. స్థిరచరాస్తులు కొనుక్కుంటారు. వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశం కనబడుతోంది. బంధుమిత్రులలో మీ పేరు చాలా మంచిగా ఉండడంతో పాటు వారి యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీరు అందుకుంటారు. ఐటీ రంగంలో చూసినట్టయితే కొత్త టెక్నాలజీ అన్వేషణలో అంటే సెర్చ్లో మీరు
నిమగ్నమై ఉంటారు. కొత్త అవకాశాలను అందుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి పూజ చేసుకోవడంతో పాటు ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఆదివార నియమాలు అంటే మాంసాహారము మద్యాన్ని ఆ రోజు తాగకూడదు, తినకూడదు. జాగ్రత్తలు పాటించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీ యొక్క కృషికి మంచి ఫలితాలు వస్తాయి. విదేశాలు వెళ్తారు. మీరు ఏవైనా ప్రాజెక్ట్స్ తీసుకున్నట్టయితే కనుక దాని మీద శ్రద్ధ పట్టండి, సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీ యొక్క పని ప్రదేశంలో కొత్త కొత్త బాధ్యతలను మీరు తీసుకుంటారు. అధికారుల యొక్క మద్దతు, మీ సహోద్యోగుల యొక్క సహకారము లభిస్తుంది. వ్యాపారస్తులకు రుణాలు చెల్లించేందుకు ఇది మంచి అవకాశము. ఆ రుణాలను తీర్చేసుకోండి. వ్యవసాయదారులకు మంచి దిగుబడి వచ్చి మార్కెట్లో మీకు మంచి రేటు వచ్చి తద్వారా అధికమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. కానీ నీటి వనరుల మీద మీరు దృష్టి పెట్టండి. విత్తనాలు కొనుగోలులో కూడా మంచి దృష్టి పెట్టి అప్పుడు మీరు ముందంజ వెయ్యండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే పెద్ద పెద్ద ప్రాజెక్టులో మీరు పార్ట్నర్షిప్ తీసుకోవాలి అని కనుక మీకు ఆలోచన ఉంటే ఈరోజు ఆ ఆలోచనను అమలు పరుచుకోండి. మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగం వారికి కొత్త మిషనరీ అంటే యంత్ర పనిముట్లు కానీ యంత్రాలు కానీ కొనుక్కోవడం చేయాలి అని అనుకున్న వాళ్ళు కనుక ఈరోజు చేసినట్టయితే కనుక ఈరోజు చాలా మంచి రోజు. చేతి వృత్తుల వాళ్ళు మీ పనితనానికి మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. చిత్ర పరిశ్రమల వాళ్ళకి, రైటర్స్కి, డైరెక్టర్లకి ఇది చాలా చక్కని అనుకూలమైన రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈ రోజు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే కొంతమందికి కొన్ని తీవ్రమైన రుగ్మతలు వచ్చే అవకాశము, దీర్ఘకాలికంగా ఆరోగ్యం పట్ల బాధలు పడుతున్న వాళ్ళకి మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో కొంతమందికి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశము, మనస్పర్ధలు వచ్చే అవకాశము, కొంతమంది విడిపోయే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మంచి అవకాశాలను పొందే అవకాశం కనపడుతోంది. అయితే ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము బుధవారం నాడు గణపతికి పూజ చేయించుకోవడంతో పాటు గరికమాలను సమర్పించండి. ప్రత్యేకంగా బుధవారం రోజు ఆకుకూరలను మీ యొక్క ఆహారంలో తప్పనిసరిగా వాడండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.